మనం నెత్తళ్ళు టొమాటో చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, అలాగే ఎండు చేపలు అంటే నెత్తళ్ళు, కొత్తిమీర, టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, గరం మసాలా. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి, నూనె యాడ్ చేయాలి. ఓకే, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం నెత్తళ్ళని ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. నెత్తళ్ళని ఫ్రై చేసుకుందాం. మీకు షేడ్ మారిపోతుంది. సో నెత్తళ్ళని మీరు ఫ్రై చేసుకునేటప్పుడు మీకే అర్థమవుతుంది ఇవి ఫ్రై అయ్యాయా లేదా అని. ఇప్పుడు షేడ్ మారింది కదా, మనం ఇప్పుడు దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. సో వీటిని ఫ్రై చేసుకున్న వాటిని మనం పక్కకు తీసేసాం కదా. సో మనకి ఎలాగూ ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది. ఇప్పుడు మనం పోపు గింజలు యాడ్ చేసుకుందాం. సో కొంచెం ఆవాలు అండ్ అలాగే కొంచెం జీలకర్ర, సో పచ్చిమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయలు, మన ఆనియన్స్ కొంచెం మనం వేగుతూ ఉన్నప్పుడే పసుపు, ఉప్పు రెండు మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. బట్ టొమాటోస్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే ఎప్పుడైనా కానీ మనం కారం కూడా యాడ్ చేసేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. అంటే మనకి ఎక్కువ టైం పట్టదు. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా నెత్తళ్ళని, ఆ ఫ్రై చేసుకున్న పీసెస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం టేస్ట్ కోసం గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇంకా నెత్తళ్ళు అంటే ఎలాగో ఫ్రై అయిపోయాయి కాబట్టి వాటికి మనకి ఎలాగో టేస్ట్ వచ్చేస్తుంది. సో వాటిని మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బట్ గరం మసాలా పట్టే వరకు మాత్రం ఉంచాలి. సో గరం మసాలా మొత్తం పట్టేసింది కదా. ఇప్పుడు మనం దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ముక్కలన్నీ ఉడుకుతాయి అండ్ కొంచెం బాగా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. సో వీటిని మనం నార్మల్గా ఇలా కొంచెం కదిపేసుకొని జస్ట్ మూత పెట్టేసుకుంటే ఉడుకుతాయి అన్నమాట. ఇప్పటికి మనం 10 నిమిషాలు అయిపోయింది. సో నాకు తెలిసి అయిపోయి ఉంటుంది. మనకి ఎలా అయితే కావాలో అలా డిష్ కంప్లీట్గా అంటే వాటర్ అంతా కూడా అందులో మెర్జ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం లైట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఆ తర్వాత మనం బౌల్లోకి తీసుకున్నాక గార్నిష్ చేసుకుందాం. మన టేస్టీ నెత్తళ్ళి టొమాటో డిష్ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం.